హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు వార్తల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం బాగా పనికొస్తుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం కూడా పనికొస్తుంది. సో మనకి స్పేస్ ఒక 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి. డిఫెన్స్ ఒక అంశం ఉన్నది, మిగతా 7 అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో ఫస్ట్ది అగ్నిబాన్ రాకెట్ మనకి రేపు ప్రయోగిస్తున్నాము. వెరీ ఫేమస్ రాకెట్, సో మెనీ ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇది 22 మార్చిన ప్రయోగిస్తున్నాము. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇందులో తొలి అంశాలని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. 22 మార్చ్ 24న మనం దీన్ని ప్రయోగిస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తున్నాము. ఇస్రో కోసం అని చెప్పేసి లాంచింగ్ ప్యాడ్ 1, లాంచింగ్ ప్యాడ్ 2 అని చెప్పేసి ఉంది. అక్కడ నుంచి ప్రయోగిస్తలేము మనము. భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం ఒక రాకెట్ని, అగ్నిబాన్ రాకెట్ని అగ్నికూల్ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేసే స్టార్టప్, అది ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐఐటి మద్రాస్ యొక్క పూర్వ విద్యార్థులు దీన్ని స్థాపించారు, అగ్నికూల్ అనే సంస్థని. ఆ అగ్నికూల్ సంస్థ యొక్క రాకెట్ పేరే అగ్నిబాన్ రాకెట్. ఈ రాకెట్ని వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మనం లాంచ్ చేస్తున్నాము. సో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ వెరీ ఫేమస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని అగ్నికూల్ సంస్థ రూపొందిస్తే ఐఐటి మద్రాస్ హెల్ప్తోని. సో ఈ రాకెట్ ఏంటి, అగ్నిబాన్ అని చెప్పేసి రాకెట్ ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగించబోయే ఫస్ట్ రాకెట్ ఏంటి, అగ్నిబాన్ అని చెప్పేసి పిలుస్తాం. సంస్థ ఏంటి, అగ్నికూల్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రాకెట్ లోపల ఒక ఇంజన్ ఉంటుంది మనకు, దాన్ని అగ్నిలెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంజన్ పేరేంటి, అగ్నిలెట్. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ ఇంజన్ని ఉపయోగించే రాకెట్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సక్సెస్ఫుల్ అయినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ ఇంజన్ సాంకేతికత ఉపయోగించి సక్సెస్ఫుల్ అయిన ఫస్ట్ రాకెట్గా అగ్నిబాన్, ఫస్ట్ సంస్థగా అగ్నికూల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో ఇదేంది, 3D ప్రింటెడ్ ఇంజన్. నెక్స్ట్ దీంట్లో ఇంధనం ఏం ఉపయోగిస్తున్నామంటే సెమీ క్రయోజనిక్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని ఉపయోగించి ప్రయోగించబోయే రాకెట్ పేరు ఏంటి అంటే అగ్నిబాన్ రాకెట్. సంస్థ పేరు ఏంటి అంటే మనకి అగ్నికూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద సెమీ క్రయోజనిక్ అంటే, సో మనకు తెలుసు ఆల్రెడీ జిఎస్ఎల్వి రాకెట్ లోపల మనము క్రయోజనిక్ని ఉపయోగిస్తాము. ఇందులో ఏముంటుంది, ద్రవ హైడ్రోజన్ ఉంటుంది ప్లస్ ద్రవ ఆక్సిజన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ద్రవ హైడ్రోజన్కి బదులుగా మనము ప్యూరిఫై చేసిన కిరోసిన్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఏంటి, ద్రవ ఆక్సిజను కిరోసిన్ల కలయిక వల్ల ఏర్పడి ఇంధనం పేరు మనకు సెమీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ క్రయోజనిక్, సెమీ. ఎందుకు, ద్రవ హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మొత్తం మనకి 3 ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ పక్కా. సో దెర్ ఇస్ నో గ్యారంటీ, బట్ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏంది, సో అగ్నిబాన్ రాకెట్ యొక్క స్పెషల్ ఏంటి అంటే భారతదేశంలో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఫస్ట్ది, భారతదేశంలో సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని ఫస్ట్ రాకెట్, ప్రపంచంలో 3D ప్రింటెడ్ ఇంజిన్ ఉపయోగించే ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రాకెట్ అనేది 100 కిలోల పేలోడ్ వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే అంత బరువు ఉన్న పేలోడ్ని తీసుకెళ్తుంది. ఎంత ఎత్తు వరకు అంటే 700 km ఎత్తు వరకు తీసుకెళ్తుంది. కాబట్టి లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి పిలుస్తాం. సామర్థ్యం ఎంత మనకి 700 kg కాబట్టి లో ఎర్త్ ఆర్బిట్ వరకే తీసుకెళ్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ టెస్ట్ పేరు ఏంటి మనకి, ఇది ఓన్లీ ప్రాక్టికల్గా చేస్తున్నారు, ఎటువంటి పెలోడ్ తీసుకెళ్తలేరు కాబట్టి దీన్ని సబ్ ఆర్బిటల్ టెస్టింగ్ డెమాన్స్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సార్టెడ్ మీన్స్ మనకి సబ్ ఆర్బిటల్ ఉపకక్షలోనికి మాత్రమే తీసుకెళ్తుంది. సో ప్రజెంట్ మనకి సామర్థ్యం ప్రకారము పరీక్ష చేయట్లేదు, కేవలం ఇట్ ఈస్ ద డెమాన్స్ట్రేటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సార్టెడ్ మీన్స్ సబ్ ఆర్బిటల్ టెస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్. సో మనకి 3 ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రయోగిస్తున్నారు, రేపు పేపర్లో, ఎల్లుండి పేపర్లో వస్తుంది ఇదంతా కూడా. రైట్, మనకి ఈరోజు హిందూ న్యూస్లో ఇవ్వడము జరిగింది.
సో అగ్నిబాణ్ రాకెట్ అనేది అగ్నికూల్ సంస్థ, ఇది భారతదేశంలో 2వ ప్రైవేట్ రాకెట్. సో ఫస్ట్ ఏంటి మనకి అంటే స్కై రూట్ అనే ఒక హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ విక్రమ్ ఎస్ అని చెప్పేసి రూపొందించింది. మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. విక్రమ్ ఎస్ రాకెట్ పేరు, స్కై రూట్ సంస్థ పేరు, హైదరాబాద్ యొక్క స్టార్టప్ కంపెనీ, వెరీ వెరీ ఫేమస్. ప్రారంభ మిషన్ అనే పేరుతో దాన్ని ప్రయోగిస్తుంది. సో నెక్స్ట్ చూస్తే క్యుకియావో 2 అని చెప్పేసి చైనా యొక్క ఉపగ్రహాన్ని నిన్న పంపడం జరిగింది. ఈరోజు ఈనాడు ఆర్టికల్. సో క్యుకియావో అని చెప్పేసి స్పెల్లింగ్ మనకైతే, సో మీరు పేపర్ చూస్తే ఈనాడులో క్యుకియావ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్పెల్లింగ్ చూస్తే మనకి QUEQIAO ఉంది కాబట్టి మేబీ యావో రావచ్చు అని చెప్పేసి దీన్ని తీసుకుంటున్నాము. సో ఇది 2 మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు క్యుకియావో 1 అని చెప్పేసి పంపినది కాబట్టి ఇది 2 అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి చైనాది కాబట్టి మరీ మనం ఇక్కడ పిహెచ్డి చేయొద్దు, దీనిలాగా డెప్త్గా అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే ఇది వెన్చాంగ్ నుంచి మనం పంపిస్తున్నాము. సో మనకి ఇన్ఫ్యాక్ట్ శ్రీహరికోట ఉంటుంది కదా చైనా లోపల, జియుక్వాన్ అని చెప్పేసి వెన్చాంగ్ అని చెప్పేసి ఉంటాయి మనకు, అవి ప్రయోగ కేంద్రాలు. సో మనం వెన్చాంగ్ 2 నుంచి పంపిస్తున్నామట, ప్రయోగ వేదిక 2 అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి మనకి రాకెట్ ఏంటి అంటే లాంగ్ మార్చ్ 8 అని చెప్పేసి ఉన్నది. లాంగ్ మార్చ్ 8 అని చెప్పేసి రాకెట్ పేరు మనకు. ఉద్దేశం ఏంటి అంటే చంద్రునికి అవతల వైపు కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి దీన్ని పంపిస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. కమ్యూనికేషన్ ఉపగ్రహం అంతే సరిపోతుంది. ఎందుకు ఇది మన రాకెట్ కాదు కాబట్టి, మళ్ళీ ఫస్ట్ న్యూస్ లాంటిది కాదు కాబట్టి పెద్దగా మనకి అవసరం లేదు. చంద్రుని ఆవల వైపు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇంకోటి మనకి ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 1500 HP ఇంజన్ని వెరీ ఫస్ట్ టైం మనము మైసూరు లోపల టెస్ట్ చేస్తున్నాము. సో ఒక ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని మనం హార్స్ పవర్తో కొలుస్తాం కదా, సో అది 1500 HP అనేది భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం. సో 1500 HP టెక్నాలజీ కలిగిన ఇంజన్ని మనము సో మైసూరు లోపల ఇన్ఫ్యాక్ట్ విజయవంతంగా ప్రయోగించినాము. DRDO దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. మనకి ఎవరు దీన్ని టెస్ట్ చేసిన వ్యక్తి అంటే మనకు రక్షణ శాఖ యొక్క కార్యదర్శి గిరిధర్ అని చెప్పేసి ఉంటాడు. సో మన డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి మనకి ఏపీపీఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ లోపల ప్రశ్న ఇస్తుంది. సో ఆ కంపెనీ పేరేంటి మనకంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ వెరీ ఫస్ట్ టైం రూపొందించింది. దీన్ని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరిమారే అని చెప్పేసి పిలుస్తాం పూర్తి పేరు. ఇతని యొక్క ఆధ్వర్యంలో టెస్టింగ్ని DRDO కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తాము, ఇంత హార్స్ పవర్ సామర్థ్యం దేనికోసం అంటే మనము సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్యూచరిస్టిక్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పేసి దీన్ని మనం తరచుగా అర్జున్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. అర్జున్ ట్యాంకు MK3 అని చెప్పేసి వస్తుంది, వెరీ వెరీ ఫేమస్ ఇది. సో అర్జున్ ట్యాంక్ MK3 అంటే మనకి ఇంకా ఇది రూపొందించలేదు, ఇన్ఫ్యాక్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నది. ఫ్యూచరిస్టిక్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి ఈ ఇంజన్ని రూపకల్పన చేసింది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. సో వెరీ ఫేమస్. ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం డెప్త్గా చూసుకోవాలి, ఎవరు ప్రారంభించారు, ఆ మంత్ కూడా చూసుకోవాలి మనకి. ఇన్ఫ్యాక్ట్ నిన్న డేట్ ఎంత మనకు 20 మార్చ్ అని చెప్పేసి చూసుకోవాలి నిన్న కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ కనీసం మార్చ్ లాస్ట్ వీక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఏబిపిఎస్సి ప్రశ్న ఇస్తే గిట ఇన్ఫ్యాక్ట్ ఆ మార్చ్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఎవరు స్టార్ట్ చేసిందంటే మనకు రక్షణ శాఖ మినిస్ట్రీ కాదు, సెక్రటరీ అని చెప్పేసి గిరిధర్ మనకి అరిమారే అని చెప్పేసి పూర్తి పేరు వస్తుంది. సంస్థ ఏంటి మనకి BEML అని చెప్పేసి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి చూసుకోవాలి. ఈ ఇంజన్ దేనికోసం ఉపయోగిస్తాం మనం అంటే ఫ్యూచరిస్టిక్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ అర్జున్ ట్యాంక్ MK3 అని చెప్పేసి పిలుస్తాం. అదే అర్జున్ ట్యాంక్ మనకి సో అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఇంకా దాని రూపకల్పన చేయలేదు. నెక్స్ట్ IVF మనకి వార్తల్లో వచ్చింది. సో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. ఫలదీకరణం అనేది మానవ శరీరం బయట జరుగుతుంది. పరీక్ష నాళిక అని చెప్పేసి ఈ అండము మనం వీర్యం తీసుకొని సో ఈ పిండం వచ్చినాక మహిళ యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారు, అదే మనం IVF అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే పంజాబ్లో చరణ్ కౌర్ అనే ఆమె, చరణ్ కౌర్ ఈమె ఎవరు అంటే సో వెరీ ఫేమస్ పంజాబీ పాప్ సింగర్ సిద్ధు మూసేవాల్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో మనకి హత్య చేయబడ్డాడు.
వాళ్ళ యొక్క తల్లి ఈ చరణ్ కౌర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈమె ఐవీఎఫ్ ద్వారా 2వ బిడ్డను కన్నది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు పంజాబ్ యొక్క ప్రభుత్వం యొక్క వివరణ కోరిన్లు హౌ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఈమె ఏజ్ ఎంత మనకి 58 ఇయర్స్ అన్నట్టు ఈమె ఏజ్. సో ఏజ్ అంతా ఉంటే ఎందుకు మనకి వార్తల్లో ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఎందుకు వివరణ కోరిన్లు అంటే మనకు సో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పేసి 21లో వచ్చింది. దీని ప్రకారము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పొందాలి అంటే మహిళా వయస్సు 21 నుంచి 50 ఏళ్ళ వరకు మాత్రమే ఉండాలి. సో గరిష్ట వయస్సు ఎంత 50 అని చెప్పేసి ఫీమేల్కి, మేల్కి 55 అని చెప్పేసి ఉంటుంది. సో ఈమె 50 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్నది. సో పంజాబ్లో మనకి దేశం మొత్తం చూస్తే గిట్ట ఐవీఎఫ్ యొక్క అర్హత ఎంత 50 ఇయర్స్ మన గరిష్ట వయస్సు. సో ఎలా సాధ్యం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరిన్లు. సో వాళ్ళు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. సో మన చట్టం పేరు గుర్తుపెట్టుకోవాలి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అని చెప్పేసి. ఎవరైతే సాధారణ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ పొందలేరో వాళ్ళ కోసము ఏఆర్టీ కింద నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మనకు. ఐయుఐ అని చెప్పేసి, ఐవీఎఫ్ అని చెప్పేసి, సరోగస్ అని చెప్పేసి ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ది ఐవీఎఫ్ మనకి వార్తల్లో ఉంది. దీన్ని ఫేమస్ నోన్ యాజ్ మన సాధారణ పరిభాష అంటే ఏమొస్తుంది, టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి వస్తుంది. ఇటీవల కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇచ్చిన రాష్ట్రము గోవా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఐవీఎఫ్ పూర్తిగా ఫ్రీ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో, గోవా అని చెప్పేసి మన రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ చూస్తే మనకి ప్రపంచంలో ఫస్ట్ ఎవరు, లూయిస్ బ్రౌన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో మనకి కనుప్రియ అగర్వాల్ అని చెప్పేసి ఉంటుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ పర్పస్ చదవడం వేరు, ప్రిలిమ్స్ పర్పస్ చదవడం వేరు. ప్రిలిమ్స్ మన కరెంట్ అఫైర్స్ మాత్రమే వస్తుంది, మెయిన్స్లో బేసిక్స్ వస్తాయి, అంతకుముందు ఉన్న జీకే క్వశ్చన్ కూడా మనకి వస్తాయి. కాబట్టి కనుప్రియ అగర్వాల్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆమె సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే మనకు సో సుభాష్ ముఖర్జీ అని చెప్పేసి వస్తాడు. సుభాష్ ముఖర్జీ, అతనిది పూణే, మహారాష్ట్ర. సో ఐవీఎఫ్ అంటే ఏంటి మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి పిలుస్తాం. శరీరం బయట ఫలదీకరణం జరుగుతుంది, అండం ప్లస్ వీర్యము ఆ ట్యూబ్లో పిండం అయినాక జైగోటు ఏర్పాటు అనంతరము మనకి మహిళ యొక్క యూటెరస్ గర్భాశయం లోపల ప్రవేశపెడతారు. సో అందుకోసం మనకి ఇది వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఒక 34 మైక్రో బయాలజీ ల్యాబ్స్ని FSSAI అనే సంస్థ ఏర్పాటు చేసింది. సో ఇది భారతదేశంలో మనకి ఆహారం యొక్క నాణ్యత కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయబడ్డది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. 34 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మైక్రో బయాలజీ ల్యాబ్స్ అంటే ఎందుకోసం అంటే ఇది సో మనకు ఈ సాల్మనెల్లా లేదా ఈకోలై లాంటి ఈ వ్యాధికారక క్రిములు ఉంటాయి కదా, అటువంటి మొత్తం మీద 10 క్రిములు ఎలా డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పేసి ఆహార ఉత్పత్తుల్ని టెస్ట్ చేస్తుందట ఈ మైక్రో బయాలజీ ల్యాబ్స్ వచ్చేసి. 10 రకాల వ్యాధికారక క్రిములు ఏ పరిస్థితులు డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పేసి టెస్ట్ చేయాలని చెప్పేసి FSSAI సంస్థ 34 మైక్రో బయాలజీ ల్యాబ్స్ని దేశవ్యాప్తంగా రూపొందించింది. సో నేను డాటా చూడలేదు, తెలంగాణలో చూస్తే ఒకసారి చూసుకోవాలి, ఏపీ వాళ్ళు ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి. ఒక తక్కువ ఉన్నట్లయితే ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 34లో తెలంగాణ ఒక 3 ఉంటాయి గిట్ట, ఆ 3 ప్లేస్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కనీసం. రైట్. నెక్స్ట్ టోక్సోప్లాస్మా గోండి అని చెప్పేసి ఇది ఒక పరాన్నజీవి అండి. సో టోక్సోప్లాస్మా గోండి హిందూ ఆర్టికల్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక పరాన్నజీవి ఇది, మనుషుల్లో జంతువుల్లో వ్యాధికారక జీవి అని చెప్పేసి పిలుస్తాం. దీనికోసం వెరీ ఫస్ట్ టైం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ని మన హైదరాబాద్ సంస్థ రూపొందించింది. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో NIAB హైదరాబాద్ సంస్థ ఈ టోక్సోప్లాస్మా గోండి యొక్క టెస్ట్ని వెరీ ఫస్ట్ టైం గుర్తించింది. అంటే మనము ఆ వ్యాధికారక జీవి సోకినప్పుడు టెస్ట్ చేస్తాం కదా, ఆ టెస్టింగ్ కిట్ని మన NIAB సంస్థ వెరీ ఫస్ట్ టైం స్వదేశీయంగా రూపొందించింది. కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్రూట్ అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ కాలంలో ఇవ్వడం జరిగింది. ఇది NVD సంస్థ అని చెప్పేసి రూపొందించింది. సో వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ గ్రూట్ అంటే మనకు సో జనరల్లీ రోబోటిక్ OO టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ జనరల్లీ రోబోటిక్ OO టెక్నాలజీ అని చెప్పేసి వస్తుంది. ఏ సంస్థ? NVDA సంస్థ అని చెప్పేసి ఉన్నది. ఈ ఉద్దేశం ఏంటి ప్రాజెక్ట్ ఇది అంటే మనకు AI టెక్నాలజీ ఉపయోగించి
ఒక హ్యూమనాయిడ్ రోబోట్ తయారు చేస్తారు, మానవ కదలికలు ఎలా ఉంటాయని చెప్పేసి, మానవ ఎమోషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. అదేవిధంగా మనకు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ తయారు చేస్తున్నారు ఎన్విడియా కంపెనీ. వెరీ వెరీ ఫేమస్. మనకి ప్రశ్న వస్తుంది, ఏఐ మీద ఒక ప్రశ్న లేకుండా పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. 31 మార్చ్ తర్వాత ఈ 3 monthsలో వచ్చిన ఏఐ టెక్నాలజీ, వివిధ ఏఐ రోబోటిక్స్ ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. అక్కడ ఇది మళ్ళా వస్తుంది. ప్రాజెక్టు బ్రూట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏఐ టెక్నాలజీ ఉపయోగం చేసుకొని మానవ కదలికలు, మానవ ఎమోషన్స్ ఉండే రోబోని వాళ్ళు తయారు చేస్తారు. ఇంకా పేరు పెట్టలేదు, సో మనం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కలరా టీకా యొక్క సాంకేతికత ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూషన్, ఇది సియోల్లో ఉంటుంది, దక్షిణ కొరియా అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనం సియోల్ లోపల సో యూఎస్ఏ దక్షిణ కొరియా ఇండియా 3 దేశాల మధ్య సెమీ కండక్టర్ విషయంలో త్రైపాక్షిక ఒప్పందము జరిగింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, రైట్. అయితే ఈ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ కలరా టీకా యొక్క సాంకేతికత అనేది మన హైదరాబాద్లో ఉన్న బయోలాజికల్ ఈ సంస్థకి బదిలీ చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఇది ఈమె యొక్క ఎండి ఎవరు, మనకి బయోలాజికల్ ఈ అంటే మహిమ దాట్లా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. నెంబర్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్స్ని ఇది సృష్టించింది. సో కరోనా వ్యాక్సిన్ యొక్క సాంకేతికత అనేది ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ సియోల్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఈ బయోలాజికల్ ఈ సంస్థకి బదిలీ చేసిందని చెప్పేసి చూసుకోవాలి. కలరా వ్యాధి మనకి బ్యాక్టీరియా వ్యాధి, విబ్రియో కలరా అని చెప్పేసి దాని ద్వారా వస్తుంది. సో కలుషితమైన ఆహారము, నీరు ద్వారా మనకి సంక్రమణ అని చెప్పేసి తెలుసు మనకు. నెక్స్ట్, స్టార్టప్ మహాకుంభ అని చెప్పేసి వెరీ ఫేమస్ సమ్మిట్. సో నిన్న మనకి పిఎం మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టార్టప్ మహాకుంభ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే ఇది ఇంతకుముందు స్టార్ట్ కానప్పుడే పిఎం న్యూస్ ఇవ్వడం జరిగింది. స్టార్టప్ మహాకుంభ అనేది మార్చి మాసంలో పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీన్ని భారత్ మండపం లోపల, ఫ్రమ్ ఢిల్లీ, భారత్ మండపం లోపల ఈ సమ్మిట్ కాబట్టి. సో నెక్స్ట్ టైం వస్తుంది మనకి వేదిక అయిపోయింది, స్టార్ట్ చేసిన వ్యక్తి అయిపోయింది. థీమ్ ఏంటి అంటే భారత్ ఇన్నోవేట్స్ అని చెప్పేసి ఉన్నది. భారత్ ఇన్నోవేట్స్ అని చెప్పేసి మనకి థీమ్ వస్తుంది. ఉద్దేశం ఏంటి, స్టార్టప్ల మహాకుంభం అని చెప్పేసి పిలుస్తాం. అంటే భారతదేశంలో ఉన్న అన్ని స్టార్టప్ కంపెనీ వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటాయి, అందుకే మహాకుంభం అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో స్టార్టప్ విషయంలో తొలి సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి. మార్చి మాసం అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సమ్మిట్కి మంత్ అవసరం లేదు, ఆ సమ్మిట్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా మంత్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన పిఎం మోడీ ప్రసంగం చూస్తే ఇట్ట భారతదేశం అనేది సుమారుగా 110 యూనికార్న్స్ కలిగి ఉందని చెప్పేసి, నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ ఉన్నాయని చెప్పేసి, భారతదేశం స్టార్టప్ విషయంలో నెంబర్ 3rd అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెంబర్ 3rd, ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా అని చెప్పేసి వస్తుంది. అయితే ఈ సమ్మిట్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అనే సంస్థ, ఇంకా అసోచమ్, నాస్కమ్ లాంటి సంస్థల సహకారంతో దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఏబిపిఎస్ క్వశ్చన్ అడుగుతుంది, స్టార్టప్ మహాకుంభ వార్తల్లో కనిపించిందని చెప్పేసి లాస్ట్కి ఎక్కడనో డిపిఐఐటి సంస్థ దేని సహాయంతో అని చెప్పేసి వస్తుంది. ఫిక్కీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దానికి, కంపల్సరీ ఫిక్కీ కాదు. సో నాస్కమ్, అసోచమ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇట్లా ఒక సంస్థ ఇంకొక సంస్థ హెల్ప్ తీసుకున్నప్పుడు దాన్ని సెకండరీ అంశం అని చెప్పేసి పిలుస్తాం. మనం మెయిన్గా డిపిఐఐటి కండక్ట్ చేస్తుంది, ఇది ప్రాథమిక సోర్సు. బట్ ఇట్లా కాకుండా ఇది దేని సహాయంతో అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని సెకండరీ పిలుస్తాం కదా. ఆ సెకండరీ అంశం మీద మనకు ప్రశ్న వస్తుంది, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, బుగున్ లియో సిచ్లా అని చెప్పేసి ఒక సింగింగ్ బర్డ్, ఇది పాడే పక్షి అని చెప్పేసి పిలుస్తాం. బుగున్ లియో సిచ్లా అని చెప్పేసి ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో మనకు అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రం లోపల బుగున్ కమ్యూనిటీ అని చెప్పేసి ఉంటారు, ఒక ట్రైబ్స్, ఇది తెగ పేరు. ఈ బుగున్ వాళ్ళు తమ యొక్క ల్యాండ్ని ఈ పక్షి కోసం ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్. ఎక్కడ ల్యాండ్ అంటే మనకు ఈగ్లెన్ నెస్ట్ అని చెప్పేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. సో ఈగ్లెన్ నెస్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పక్షి పేరు అండి, ఏది బుగున్ లియో సిచ్లా అని చెప్పేసి. ఈ పక్షి మనకు ఈగ్లెన్ నెస్ట్ లోపల మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ పక్షి యొక్క వాతావరణానికి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు బయటకి వచ్చేసి, బుగున్ కమ్యూనిటీ వాళ్ళు బయటకు వచ్చి తమ ల్యాండ్ మొత్తం దానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ట్రైబ్స్ గుర్తుపెట్టుకోవాలి. బుగున్ అని చెప్పేసి పేరు ఉన్నది, పక్షి గుర్తుపెట్టుకోవాలి,
వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 ఆర్టికల్స్ మనకి వెరీ వెరీ ఫేమస్ గ్రూప్ 2 మెయిన్స్ కోసము సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈరోజు మనకి న్యూస్లో ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ దృష్టి కూడా వెరీ వెరీ ఫేమస్. అయితే ఈ డిఎస్సి వాళ్ళ కోసం చూస్తే ఇట్ట అగ్నిబాణ్ రాకెట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫస్ట్ న్యూస్ వార్తల్లో ఉంది. భారతదేశంలో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఫస్ట్ రాకెట్, ప్రపంచంలో 3D ప్రింటెడ్ ఇంజిన్ కలిగిన ఫస్ట్ రాకెట్, పేరు అగ్నిలెట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ భారతదేశంలో 2వ ప్రైవేట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సెమీ క్రయోజనిక్ ఇంజినాన్ని ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏంటి మనకంటే విక్రమ్ ఎస్ అని చెప్పేసి ప్రారంభ మిషన్ నేమ్తోని స్కైరూట్ సంస్థ ప్రయోగించింది. నెక్స్ట్ 1500 హార్స్ పవర్ ఇంజన్ని మనకు FMBT కోసం అని చెప్పేసి సో ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది డిఎస్సి వాళ్ళ కోసము ఇంపార్టెంట్, ఇది డిఎస్సి వాళ్ళ కోసం ఇంపార్టెంట్. స్టార్టప్ మహాకుంభ అని చెప్పేసి భారత్ మండపం లోపల భారత్ ఇన్నోవేట్స్ థీమ్తోని స్టార్టప్ల యొక్క సమావేశం అది. సో DPIIT సంస్థ అసోచం నాస్కం సహాయంతో కండక్ట్ చేస్తుంది. ఇవి 3 డిఎస్సి వాళ్ళ కోసం సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాయంత్రం క్లాస్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఈ క్లాస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.